ఎరా అన్నయ్య, నీ దగ్గర ఒక 2 రోజులు టైం ఉంటే రారా అన్నయ్య. కర్ణాటకలో శాస్త్రలింగం మంచి హిస్టరీ కలిగిన సౌంది కోట, యానా కేవ్స్, గోకర్ణ, అలానే గోగర్భ కేవ్స్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లింగంపల్లి నుండి ఈవినింగ్ 4:30కి హుబ్లీ ఎక్స్ప్రెస్ ఉంటది. 13 hours జర్నీ చేశాక హుబ్లీ స్టేషన్ రీచ్ అయిపోతాం. స్టేషన్ బయటే ఆటో మాట్లాడుకుని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమని అడుగు. బస్ స్టాండ్ నుంచి సిర్సికి బస్సు అవైలబుల్ ఉంటది. ఒక 2 hours లో సిర్సి రీచ్ అయిపోయాక అక్కడ నుండి సౌంది విలేజ్ కి బస్సు ఎక్కేసి సౌంది జంక్షన్ లో దిగిపో. అక్కడ నుండి శాస్త్రలింగం కి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఆటో మాట్లాడుకుని మంచిగా శివయ్య దర్శనం చేసుకోరా. దర్శనం చేసుకున్నాక తర్వాత పక్కనే సౌంది కోట 2 kilometers లో వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది. ఈ సౌంది కోట చాలా హిస్టారికల్ ప్లేస్ కలిగింది రాని. అప్పట్లో యుద్ధంలో వాడిన మిసైల్స్ లాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా పురాతనమైన శివుడి గుడి కూడా ఇక్కడ చూడొచ్చు రాని. మనం మంచిగా సౌంది కోట మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సిర్సికి రిటర్న్ బస్ ఎక్కారాయన. సిర్సి బస్ స్టాండ్ లో దిగిపోయి గోకర్ణకి బస్ ఎక్కు. బస్ స్టాండ్ దగ్గరలోనే మంచి మీల్స్ తినేసి ముందు రూమ్ లో చెక్ ఇన్ అయిపో. రూమ్ కి దగ్గరలోనే ఒక 400 meters లో బీచ్ ఉంటది. నైట్ గోకర్ణ బీచ్ వైబ్ ని ఎంజాయ్ చేయరాని. మంచి మెమొరబుల్ మూమెంట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసి ఫ్రెష్ అయిపోయి గోగర్భకే ఉంటది, అది కూడా ఎక్స్ప్లోర్ చేయి. మహాబలేశ్వర్ టెంపుల్ ఇంకా చాలా టెంపుల్స్ దగ్గరలోనే ఉంటాయి. మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక గోకర్ణ బస్ స్టాండ్ నుంచి యానా కేవ్స్ కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్స్ అస్సలు ఉండవు. క్యాష్ క్యారీ చేసుకోరా. ఈ యానా కేవ్స్ లో ప్లాస్టిక్ ఐటమ్స్ అస్సలు అలో చేయరు. దట్టమైన అడవి మధ్యలో యానా కేవ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక 3 to 4 hours పడుతుంది. ఈ యానా కేవ్స్ మటుకి మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది రండి నీకు. మళ్ళీ యానా కేవ్స్ నుంచి హుబ్లీ బస్ స్టాండ్ రీచ్ అయిపోయాక బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అలానే నైట్ 12 కి ట్రైన్ కూడా అవైలబుల్ ఉంటుంది హైదరాబాద్ కి. వీకెండ్ ఎస్కేప్ అవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ ట్రిప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది రాని. ఎవరితో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళని కామెంట్ లో ట్యాగ్ చేయరాని. ఇంక ఈ ట్రిప్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ లో అడగరాని ఉంటాం.